కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాము అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోని ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్ని అన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష, అంతర్గత కమిటీ. అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఎన్జిఓస్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు, ఉపాధి పొందారు, మనం అందరము చూసాము. అలాగే ఫ్రీ బస్ అయితే మనం చూసాం, యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళాలన్నా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా శ్రీకాళహస్తి, కాణిపాకం ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఎవరు అప్పుడే వెళ్ళకండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఫ్రీ బస్ ఇస్తారు, దాని మీద వెళ్దాము అని చెప్పి యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఈరోజు చూస్తే మొన్ననే కౌన్సిల్లో ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ అంట కేవలం జిల్లాలకే పరిమితం అంట. రెండో బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించలేదు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాల వరకు అది లేదు, తర్వాత కూడా ఇస్తారో లేదో తెలీదు. వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు? పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు. ఆ రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఫ్రీ బస్ వచ్చేయడం జరిగింది. అంటే ఇలా ఎంత దారుణంగా మోసం చేసే ప్రభుత్వం ఇంతవరకు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు, ఇప్పటికీ ఇది 4వ సారి, గత 3 సార్లు కూడా ప్రజలకు మోసం చేశారు. ఈసారి నేను మారిపోయాను, నేను మోసం చేయను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మహిళల్ని, ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. మహిళల భద్రత మీరు అందరూ చూశారు. ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ మన రాష్ట్రంలో ఎలా విలయ తాండవం చేస్తున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. మద్యం అయితే ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. ఇకపోతే అనిత గారు గత ఏడాది జూన్ నుంచి జనవరి మధ్య నెలల్లో కూటమి పాలనలో మహిళలపై నేరాలకు సంబంధించి 16,809 కేసులు నమోదైనట్లు శాసనసభలో ఆవిడే వెల్లడించారు.
ఇన్ని కేసులు నమోదైనట్లు వెల్లడించుకొని అదేదో అంటే ఇన్ని కేసులు వచ్చాయని ఆవిడ ఏదో చెప్పుకున్నారు, కానీ దానికి తగ్గ న్యాయం మేము ఒక్క కేసు కన్నా చేశాము అని ఆవిడ ఎందుకు చెప్పలేకపోయారు అదే శాసనసభలో? ఎందుకంటే మీరు చేయలేరు కాబట్టి, మీవన్నీ ఉత్తుత్తి మాటలే కాబట్టి. ఒక్కొక్క కేసు చూసుకుంటే మనము అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో 9వ తరగతి బాలికను ఓ ప్రేమోన్మాది నరికి చంపేశాడు. ఆ విషయంలో మీరు ఎలాంటి న్యాయం చేయలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ వ్యవస్థ అసమర్థతకు గుర్తుగా నేటికి నంద్యాల జిల్లా మచ్చుమరి ఘటన మనకు కనబడుతుంది. ఆ కేసులో పోలీసులు చేసిందేంటి? ఒక దళిత యువకుడిని లాకప్ డెత్ చేసి మమ అనిపించారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలు 300 వీడియోలు ఉన్నాయి మావి అంటే దాన్ని కెమెరాలు ఎక్కడున్నాయి చూపించండి అంటూ నారా లోకేష్ గారు హేళన చేశారు. అది పరిస్థితి. ధర్మవరం 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి తల్లి స్వర్ణకుమారి గారు 62 ఏళ్ళు ఆవిడ మిస్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొన్ని రోజులు ఏదో విచారణ జరిపి తర్వాత హత్య చేశారని చెప్పేశారు. పోలీసు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చిత్తూరు జిల్లా పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ విషయంలోనూ అదే జరిగింది. బాలికని ప్రాణాలతో కాపాడలేకపోయిన హోంమంత్రి పొంగనూరుకు వెళ్ళి రాజకీయం మాత్రం బాగా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా అదే జరిగింది. ఆ దుర్గాడ్ జాన్ అనే వ్యక్తి 16 ఏళ్ల బాలికపై సోమవారం అత్యాచారానికి పాల్పడితే ఆ వ్యక్తిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారో మనందరం చూసాం. మీ ప్రభుత్వంలో ఇలా జరుగుతుంటే మా ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు ఎంత భరోసా కల్పించారు. ప్రతి అడుగులోనూ ఒక సోదరుడిగా, ఒక కొడుకుగా తోడుండి మహిళల్ని ముందుకు నడిపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇక హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న వైజాగ్లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది, డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి, సిగ్గుపడాలి, వాటిని అరికట్టాలి. ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది. ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు. ఇదేనా మహిళా సాధికారత? దాదాపుగా 50,000 పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ల పసుపు కుంకాలతో చలగాట మాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇదేనా మహిళా సాధికారత? అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు, కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా? ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేయూతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న 50 సంవత్సరాలకే పింఛన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు, 1,70,000 మందికి ఈరోజు మీరు 10,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే?